ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ కేవలం మస్క్ ట్రంప్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్కి, వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్కి మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకరిది అధికారం మతం, మరొకరిది డబ్బు వల్ల వచ్చిన అహంకారం. కాబట్టి ఈ గొడవ చాలా దూరమే వెళ్ళేలా కనిపిస్తుంది. డబ్బు గెలుస్తుందా లేదా అధికారం గెలుస్తుందా అన్న విషయం ముందు ముందు తెలుస్తుంది. ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్లో కలహాలు మొదలయ్యాయి. వీరి బంధానికి కాలం చెల్లింది. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నుంచే ట్రంప్ని సపోర్ట్ చేయడమే కాకుండా పర్సనల్గా రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం $280 మిలియన్ ఎలాన్ మస్క్ ఖర్చు చేశారు. మోస్ట్ రిచెస్ట్ పర్సన్ సపోర్ట్ ఉండడంతో ట్రంప్ గెలుపు కూడా సులభం అయిపోయింది. గెలిచిన తర్వాత ట్రంప్ కూడా మస్క్కి తగినంత గౌరవం ఇచ్చాడు. మస్క్ కోసమే ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని క్రియేట్ చేశారు. ట్రంప్ మస్కుల మధ్య ఉన్న బంధాన్ని, వైట్ హౌస్లో మస్క్ కొన్న ఇంపార్టెన్స్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అమెరికన్ పాలిటిక్స్లో ట్రంప్ కింగ్ అయితే మస్క్ని కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టున్న మస్క్ ట్రంప్ ఇద్దరు ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లారు. రాను రాను విమర్శలు శృతిమించాయి. పబ్లిక్గా సోషల్ మీడియాలో ట్రంప్కి సెక్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని మస్క్ విమర్శిస్తుంటే టెస్లాకు ఫేవర్ చేయలేదని మస్క్ ఇలా చేస్తున్నాడని ట్రంప్ అంటున్నాడు. అసలు ట్రంప్కి మస్క్కి మధ్య గొడవకి కారణం మాత్రం ఒకే ఒక గవర్నమెంట్ బిల్, అదే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్. ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లే మొత్తం గొడవకు కారణమైంది. మిత్రులను శత్రులుగా మార్చింది. ట్రంప్తో జరుగుతున్న వివాదం వల్ల టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. అయినా మస్క్ మాత్రం లెక్క చేయడం లేదు. వరల్డ్ పవర్ఫుల్ పర్సన్కి, వరల్డ్ రిచెస్ట్ పర్సన్కి జరుగుతున్న వివాదం ఇది. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడుకోవాల్సింది చాలానే ఉంది. అందుకే అసలు మస్క్కి ట్రంప్కి గొడవ ఎక్కడ మొదలైంది, ట్రంప్ మీద మస్క్ చేస్తున్న విమర్శలేంటి, అసలు ట్రంప్ మస్క్కి ఇచ్చిన గౌరవం ఎంత, ట్రంప్కి సపోర్ట్ చేయడం వల్ల మస్క్కి లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా, ట్రంప్కి సెక్స్ రాకెట్తో ఉన్న సంబంధాలేంటి, ఇలా చాలా ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా ఈ ఒక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. కనుక వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు, మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2024 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్కు దొరికిన అతిపెద్ద సపోర్ట్ ఎలన్ మస్క్. ఎందుకంటే ఎలన్ మస్క్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఎలాంటిదో మనకు తెలుసు. కాబట్టి ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం ఎలన్ మస్క్ $280 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఎన్నికలు దగ్గర పడుతుంటే మస్క్ తన సమయాన్ని కూడా పూర్తిగా ట్రంప్ కోసమే వెచ్చించాడు. అలా ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర చాలా ఉంది. ట్రంప్ కూడా ఎలన్ మస్క్ని తన సొంత కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేశాడు. విక్టరీ సెలబ్రేషన్స్ నుంచి ఓత్ టేకింగ్ సెరమోనీ వరకు ఇలా ప్రతి ఒక్క విషయంలో మస్క్ ట్రంప్కి చాలా క్లోజ్గా కనిపించాడు. 2025 జనవరిలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలన్ మస్క్ కోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనగా డోజ్ అనే డిపార్ట్మెంట్ని ట్రంప్ క్రియేట్ చేశాడు. డోజ్ని లీడ్ చేసే బాధ్యతను మస్క్కి అప్పగించారు. డోజ్ ఏం చేస్తుందంటే అమెరికన్ గవర్నమెంట్లో జరిగే అన్నెసరీ ఎక్స్పెండిచర్ని తగ్గిస్తుంది. దానివల్ల అమెరికన్ గవర్నమెంట్ అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు ఆదా అవుతుంది. ప్రైమరీగా డోజ్ చేయాల్సిన పని ఇదే. డోజ్ని లీడ్ చేస్తుంది మస్క్ కాబట్టి పని విషయంలో మస్క్ చాలా స్ట్రిక్ట్. ముందుగా సంవత్సరానికి $2 ట్రిలియన్ డోజ్ ద్వారా ఆదా చేయాలని అనుకున్నారు. ఈ ఖర్చులు తగ్గించడానికి మస్క్ చాలానే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వేలుపెట్టాడు. ప్రతి డిపార్ట్మెంట్లో అనవసర స్టాఫ్ను తొలగించాడు. ప్రతి డిపార్ట్మెంట్ మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేశాడు. ఇక మే 29న డోజ్ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం డోజ్ వల్ల అమెరికన్ గవర్నమెంట్కి $175 మిలియన్ సేవ్ అయ్యాయి. అయితే ఈ ఎక్స్పెండిచర్ సేవ్ చేసే క్రమంలో ఎలన్ మస్క్ ప్రవర్తన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నచ్చలేదు. ఉద్యోగులు చాలా మంది ఎదురు తిరిగారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పెంటగాన్ లాంటి మోస్ట్ కాన్ఫిడెన్షియల్ విషయాల్లో మస్క్ వేలు పెట్టాడు. ఈ విషయాలన్నీ ట్రంప్ వరకు వచ్చాయి. ఆ తర్వాత ట్రంప్ మస్క్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అయితే మస్క్ ప్రవర్తన కేవలం ఉద్యోగులకు మాత్రమే ఇబ్బందిగా అనిపించింది. ట్రంప్ మాత్రం డోజ్లో మస్క్ చేస్తున్న పనిని చాలాసార్లు మెచ్చుకున్నాడు కూడా. అమెరికన్ క్యాబినెట్ మీట్లో కూడా మస్క్ కనిపించాడు. దాంతో ప్రెసిడెంట్ మస్క్, వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని డెమోక్రాట్లు క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా ట్రంప్ మస్కుల బంధం బలంగానే కొనసాగింది. కానీ డోజ్కి ఇచ్చిన టార్గెట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ని తగ్గించడం. కానీ ట్రంప్ కొత్తగా ఒక భారీ బిల్లును ప్రవేశపెట్టాడు. అదే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్. బిగ్ అండ్ బ్యూటిఫుల్ అనేది బిల్లు పేరు కాదు, దీన్ని ట్రంప్ ఇలా పిలుస్తున్నాడంతే. ఈ బిల్లులో చాలా విషయాలు ఉన్నాయి. అమెరికన్ సిటిజన్స్కి విధించే ట్యాక్సులు,
బిజినెస్ గ్రూప్స్కి ఇచ్చే ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్, ఇలా చాలా విషయాలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు మొత్తం 1000 పేజీలకు పైనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు మాత్రమే కాకుండా అమెరికన్ పాలసీస్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన చాలా విషయాలు ఈ బిల్లులో మెన్షన్ చేశారు. ఈ బిల్లు గురించి మనకు అవసరం లేదు, కానీ ఈ బిల్లుని ఎలన్ మస్క్ తీవ్రంగా అపోజ్ చేస్తున్నాడు. ఎలన్ మస్క్ చెప్తున్న దాని ప్రకారం ఈ బిల్లు వల్ల అమెరికన్ ఎకనామీ మీద $5.2 ట్రిలియన్ భారం పడుతుంది. దీనివల్ల అమెరికన్ బడ్జెట్ డెఫిసిట్ ఏడాదికి $600 బిలియన్ వరకు భారం పెరుగుతుంది. కాబట్టి ఎలన్ మస్క్ పని గవర్నమెంట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ని తగ్గించడం. కాబట్టి ఈ బిల్లును మస్క్ వ్యతిరేకిస్తున్నాడు. మస్క్ వ్యతిరేకించినా కూడా ట్రంప్ మాత్రం ఈ బిల్లు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇట్స్ ఏ బిగ్ అండ్ బ్యూటిఫుల్ అని ట్రంప్ అంటుంటే, బిగ్ అండ్ బ్యూటిఫుల్ కాంట్ బీ టుగెదర్ అని మస్క్ అంటున్నాడు. దాంతో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుని వ్యతిరేకిస్తూ డోజ్కి రిజైన్ చేశాడు మస్క్. ఇలా మస్క్ రాజీనామాతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ వైట్ హౌస్ మీద పడింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ట్రంప్, మస్క్ ఇద్దరు పాలు నీళ్ళల్లో కలిసే ఉన్నారు. అయితే ట్రంప్తో విభేదాలు వచ్చాయి కాబట్టి మస్క్ తన పదవికి రిజైన్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ రిజైన్ చేసిన తర్వాత ట్రంప్ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విమర్శలు వ్యక్తిగతంగా కించపరుచుకునే స్థాయికి వెళ్ళాయి. ఎప్స్టీన్ అనే చైల్డ్ ట్రాఫికింగ్ సెక్స్ ర్యాకెట్ రన్ చేసే వ్యక్తితో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయంటూ మస్క్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ అమెరికాను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎప్స్టీన్ అనే వ్యక్తిని అమెరికన్ పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. ఆయనకి ట్రంప్తో సహా బడా వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. కానీ ఎప్స్టీన్ అమెరికా జైల్లోనే మరణించాడు కూడా. కాబట్టి ఎప్స్టీన్ ఇప్పుడు ప్రాణాలతో కూడా లేడు. కానీ ట్రంప్తో ఎప్స్టీన్ లాంటి చైల్డ్ ట్రాఫికింగ్ సెక్స్ ర్యాకెట్ నడిపే వాడికి సంబంధాలు ఉన్నాయని ఆధారాలు బయటపెట్టడం అంటే ట్రంప్ పరువును బజార్కు లాగినట్టే. ట్రంప్ ఈ విషయం మీద రియాక్ట్ అయ్యాడు. వైట్ హౌస్ మీడియాతో మాట్లాడుతూ మస్క్ హ్యాజ్ లాస్ట్ హిజ్ మైండ్ అని అన్నాడు. తెలుగులో క్లియర్గా ట్రాన్స్లేట్ చేస్తే మస్క్కి బుర్ర దొబ్బిందని అన్నాడు. అయితే ట్రంప్ మస్క్లో గొడవ ఇప్పుడు మొదలైంది కాదు. మే 29నే మస్క్ డోజ్ నుంచి రిజైన్ చేశాడు. కాబట్టి మస్క్ ట్రంప్ల వివాదం గురించి గతంలోనే ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. తన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లులో ఎలక్ట్రికల్ వెహికల్స్కి, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా ఉండాలి అని మస్క్ అడిగాడని, తాను ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వనందుకు ఇలా చేస్తున్నాడని ట్రంప్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తే టెస్లా కార్ సేల్స్ పెరుగుతాయి. కాబట్టి తన టెస్లా కంపెనీకి బెనిఫిట్ జరిగేలా మస్క్ కోరాడు అనేది ట్రంప్ వర్షన్. కానీ ఈ విషయాన్ని మస్క్ మాత్రం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఏది ఏమైనా ట్రంప్ మస్క్ల బంధం 3 నెలల ముచ్చటగా మారింది. అయితే ట్రంప్తో కలిసి ఉన్నందుకు మస్క్కు లాభం జరిగిందా అంటే లేదు అనే చెప్పాలి. నిజానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఎఫెక్ట్ మస్క్ బిజినెస్ మీద పడింది. యూరప్, యూకే, చైనా లాంటి దేశాల్లో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి. BYD లాంటి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీని టెస్లాకు ఆల్టర్నేటివ్గా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో స్టార్ట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్ చేసినా కూడా ట్రంప్ అందుకు అడ్డుపడ్డాడు. దానివల్ల ఇండియన్ మార్కెట్లో టెస్లా వెహికల్స్ పెద్దగా లేకుండా పోయాయి. ఇక మస్క్ ట్రంప్కు సపోర్ట్గా ఉంటున్నందుకు అమెరికాలోని టెస్లా షోరూమ్స్, ఛార్జింగ్ స్టేషన్స్ మీద అటాక్స్ జరిగాయి. మార్చ్, ఏప్రిల్ నెలల్లో వరుసగా 7 చోట్ల అటాక్స్ జరిగాయి. ఇక మస్క్కు సంబంధించిన స్పేస్ ఎక్స్కి ఏమైనా కాంట్రాక్ట్లు వచ్చాయా అంటే అదీ లేదు. సౌత్ టెక్సాస్లో స్టార్ బేస్ అనే ఒక పెద్ద సిటీకి కావాల్సిన పర్మిషన్స్ మాత్రం వచ్చాయి. అంతకు మించి మస్క్కు పెద్దగా ఒరిగింది ఏదీ లేదు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టెస్లా షేర్ వాల్యూ తగ్గుతూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే మస్క్, ట్రంప్ మధ్య వివాదం తారస్థాయికి వెళ్ళిందో జూన్ 5న ఒక్కసారిగా టెస్లా షేర్ వాల్యూ 14% పడిపోయింది. 14% షేర్ వాల్యూ అంటే $153 బిలియన్ సమానం. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే దాదాపు 12 లక్షల కోట్లకు సమానం. ఒకే ఒక్క రోజులో మస్క్ సంపద 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. ఇక మే 29న ఈ వివాదం మొదలైన నాటి నుంచి చూసుకుంటే టెస్లా షేర్ వాల్యూ 18% డ్రాప్ అయింది. అంటే ఒక్క వారంలోనే 15 లక్షల కోట్ల రూపాయల వాల్యూ లాస్ అవ్వాల్సి వచ్చింది. అయితే మస్క్ డెమోక్రాట్లతో చేతులు కలిపాడని, కావాలనే ట్రంప్ మీద ఇలా ఆరోపణలు చేస్తున్నాడు అనేది రిపబ్లికన్ పార్టీ వాదన. దాంతోపాటు ట్రంప్కి సెక్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని ముందే తెలిసినప్పుడు ట్రంప్ని ఇన్నాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశాడనేది రిపబ్లికన్ పార్టీ వాదన. అయితే ట్రంప్కి మద్దతుగా రిపబ్లికన్స్ మాట్లాడుతున్నారు. కానీ మస్క్ మాత్రం ఒంటరిగానే ట్రంప్ మీద విమర్శలు చేస్తున్నాడు. ఇప్పటికే స్పేస్ ఎక్స్తో నాసాకి ఉన్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయబోతున్నట్టు వైట్ హౌస్ నుంచి మీడియాకు లీక్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఎలన్ మస్క్ కంపెనీలకు యుఎస్ గవర్నమెంట్తో ఉన్న అన్ని సంబంధాలని ట్రంప్ తెంచుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ వినిపిస్తున్నా మస్క్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూన్ 5, 6 తేదీల్లో మస్క్ ట్విట్టర్లో విపరీతమైన ట్వీట్లు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ట్రంప్ని దించేసి వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఎవరో చేసిన ట్వీట్ని మస్క్ రీట్వీట్ చేశాడు.
ఇలా మస్క్ ట్విట్టర్ అకౌంట్లో ట్రంప్ను విమర్శిస్తూ చాలా ట్వీట్లు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ అంటే అహంకారం, ట్రంప్ అంటేనే మోసం. ఇండియా విషయంలో అదే చేశాడు. అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అంటూ బీజేపీ ఇండియన్ కమ్యూనిటీ మొత్తాన్ని ట్రంప్కు సపోర్ట్ చేసేలా ప్రచారం చేసింది. అయినా ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఇండియా విషయంలో ట్రంప్ ప్రవర్తించాడు. ఇండియాలో బీజేపీకి నష్టం జరిగేలా ఆపరేషన్ సింధూర్ విషయంలో వ్యవహరించాడు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టొద్దు అంటూ యాపిల్ని ఓపెన్గానే హెచ్చరించాడు. ట్రంప్ గెలిచిన తర్వాత ఉక్రెయిన్ దేశం కూడా అమెరికా చేతిలో దారుణంగా మోసపోయింది. ఉక్రెయిన్కి ఇన్నాళ్లు సపోర్ట్గా ఉన్న అమెరికా ఒక్కసారిగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని మీడియా ముందు కూర్చోబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. కనీసం జెలెన్స్కీ ఒక దేశానికి ప్రెసిడెంట్ అన్న విషయం కూడా మర్చిపోయి సహాయం కోసం వస్తే బహిరంగంగా పరువు పోయేలా ట్రంప్ ప్రవర్తించాడు. ట్రంప్ అంటేనే అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ గురించి తెలిసిన వారు ట్రంప్ మస్కుల బంధం 3 నాళ్ల ముచ్చటే అని ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇక ట్రంప్ మీద సెక్స్ రాకెట్ కొత్తేమీ కాదు. స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ ట్రంప్ తనను సెక్సువల్గా వాడుకుని $130,000 ఇచ్చాడని ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ కాకముందే కోర్టులో కేసేసింది. ఈ కేసు విషయం అమెరికా మొత్తం తెలుసు. అయినా ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. కానీ ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి మస్క్ చేసిన సెక్స్ రాకెట్ ఆరోపణల్ని ట్రంప్ ఏమాత్రం లైట్ తీసుకోడు. తనకున్న అఫీషియల్ పవర్స్ను ఉపయోగించి ఖచ్చితంగా మస్క్ను దెబ్బతీసే ఆలోచనలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ కేవలం మస్క్ ట్రంప్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్కి, వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్కి మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకరిది అధికార మదం, మరొకరిది డబ్బు వల్ల వచ్చిన అహంకారం. కాబట్టి ఈ గొడవ చాలా దూరమే వెళ్ళేలా కనిపిస్తుంది. డబ్బు గెలుస్తుందా లేదా అధికారం గెలుస్తుందా అన్న విషయం ముందు ముందు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పెవరిదంటారు? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆలో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.